జీవిత కాలమంతా కీర్తించు యేసునామం. జీవిత కాలమంతా చప్పట్లు కొట్టండి. కీర్తించు యేసునామం. జగతో స్వాతికి జనమున ఉనికి, జగతో స్వాతికి జనమున ఉనికి, జీవనదాననివే దేవా, జీవనదాననివే జనకుడవగు దేవా. జీవిత కాలమంతా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారి మధ్యలో సేవకుడు యేసు రక్తంగా వస్తూ మనకు మంచిది. ఆయన వస్తుండగా సపోర్ట్ రండి. ఈ సమయాన్ని మనం రమేష్ గారికి ఇస్తున్నాం. ఎందుకంటే పాస్టర్ గారి ప్రేమను బట్టే ఎంతమంది సేవకులు రావటం మనకు ఆశీర్వాదం. సంఘాలు ఆఫ్ చేసి ఎవరికో చెప్పి మరి సేవకులు వచ్చారంటే ఆ ఏలూరు నుంచి పొగిలిగూడెం నుంచి, అదేవిధంగా తాపవాడ నుంచి, అదేవిధంగా ఏసరత్నంగా రావిగొప్ప, ఎందుకంటే మాకు ఆత్మీయులు చాలాసార్లు ఉపాసనాలన్నీ చెప్పారు. కానీ దేవుడు వాడిని అనిపించారు. దేవుని స్తోత్రం. సమయాన్ని రమేష్ చెప్తారా, మధ్యలో చెప్తారా? హల్లెలూయా. రెండు చేతులు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తి హల్లెలూయా. గట్టిగా చేద్దామా, దగ్గరగా చేద్దామా, సంతోషంతో హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ సమయంలో ఇటు రీతిగా కూడుకున్నందుకు దేవాతి దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మా ఆత్మీయ తండ్రి గారు ప్రసాదరావు అయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. కూడి ఉన్నటువంటి సేవకులందరూ కూడా పేరు పేరున మా తరపున, మా కుటుంబం తరపున, సంఘం తరపున మీ అందరికీ కూడా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా మంచిది ప్రియులారా. ఈ రోజున పునరుద్ధాన దినము ఆదివారం. సాధారణంగా మందిరాల్లో వారి పనులు వారికి ఉంటాయి. ఆ పనులన్నిటిని విడిచిపెట్టి మరి విశ్వాసుల కంటే, మా కుటుంబ సభ్యుల కంటే సేవకులే ముందున్నారు ఇక్కడ. కాబట్టి మరొకసారి వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ఒకటి పునరుద్ధాన దినము, రెండోది మా ఆత్మీయ తల్లి గారు సుశీలమ్మ గారు మెమోరియల్ సర్వీస్, అంటే జ్ఞాపకార్థ కూడిక. అసలు యాక్చువల్గా ఈ రోజున కాకుండా మరో రోజున పెడదామని అనుకున్నాం. కానీ దేవుడు తలంపు ఏంటో మాకు తెలియదు. కానీ మరి ఈ రోజునే ఖచ్చితంగా జరపాలని మరి మా ఆత్మీయ తండ్రి గారు, అదేవిధంగా కుటుంబ సభ్యులు నిర్ణయించున్నారు. కాబట్టి మరి దేవుడు నాకు కూడా మరి నాకున్నటువంటి ఉద్యోగరీత్యా వెసులుబాటు కలిగించి మీతో పాటు కలిపే భాగ్యాన్ని దయచేసినందుకు దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న పల్లవ పాడుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే, బయట ఉంటే వాళ్ళందరూ కూడా త్వరగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత
భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత మాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా జీవిత నావా సాగుతుండగా, తుఫానులు వరదలు విసిరిపోతగా, కదలలేక నా కథ తుకించబోగా, రూపగా అంటూ నన్ను నడిపినావే. నా జీవిత నావా సాగుతుండగా, తుఫానులు వరదలు విసిరిపోతగా, కదలలేక నా కథ తుకించబోగా, రూపగా అంటూ నన్ను నడిపినావే. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంతనే సాగిపోయేదా. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంతనే సాగిపోయేదా. బ్రతికిలో ఉన్నానంటే నీవుగా, జీవిస్తున్నానంటే నీవుగా. బ్రతికిలో ఉన్నానంటే నీవుగా, జీవిస్తున్నానంటే నీవుగా. ఏ యుగతమాలో లేదు, ఎంత భాగ్యమిచ్చావు, పరిశుద్ధతమాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యుగతమాలో లేదు, ఎంత భాగ్యమిచ్చావు, పరిశుద్ధతమాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన మధ్యన ఏలూరు పరిసర ప్రాంతాల్లో మరి సువార్తను అందిస్తూ మరి అప్పుడప్పుడు కూడా మన మందిరానికి వచ్చి మనల్ని బలపరుస్తున్నటువంటి దాసులు రాజేష్ అయ్య గారు మన మధ్యకు వస్తూ ఉండగా చప్పట్లు కొట్టి ఆయన ఆహ్వానిద్దాం. ఒక 10 నిమిషాలు ఆయన తన విలువైనటువంటి దైవ వాక్యములను అందించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. Praise God. Hallelujah. Hallelujah. మన ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మరి పూజ వచ్చిన దైవజనులకు వందనాలండి, సంఘ బిడ్డలందరికీ వందనాలు. మరి గుప్తంగా ఒక 10 నిమిషాలు దేవుని మాటలు మాట్లాడుకుని నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథం మరి తీరు కానీ తెలిసిన మాటలే మనం నేర్చుకుందాం. ఆశ కలిగింది ప్రేరేపణ. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉందండి. యేసు ప్రభు వారు శిష్యులను తీసుకొని అయ్యే ప్రాంతాలకి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం వెళ్ళినప్పుడు శిష్యులు ఒక ప్రాంతం నుంచి యేసు ప్రభు వారిని కలిసి తీసుకొని వెళుతుంటే ఒక ప్రాంతంలో ఒక పంట చూసారండి. శిష్యులు పంట చూసి యేసు ప్రభుతో అంటారు, ఇలా వినండి అమ్మా, వినండి, మన వాళ్ళందరూ పాత వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరు రాలా, వినండి, ఇవి దేవుని మాటలు. చూసి ఏమన్నారంటే శిష్యులు, బోధకుడా, ఈ పంట చేతికి రావడానికి, పంట మా చేతికి రావడానికి ఇంకా 4 నెలలు పడుతుంది అని బోధకుడితో చెప్తుంటే బోధకుడు ఏమంటాడంటే, నీవు ఆకాశం వైపు చూసి, ఏమన్నారండి, నీవు ఆకాశం వైపు చూసి పంట చూడు, ఆ పంట కోటకి సిద్ధముగా ఉందని శిష్యులతో యేసు ప్రభు వారు చెప్తున్న శిష్యులు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఇందులో యేసు ప్రభు చూపుకి మనం చూసే చూపుకి తేడా ఉందనే విషయం దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. యేసు ప్రభు చూసే చూపు విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి, జరిగిద్ది, జరుగుతుంది అని విశ్వాసం కలిగి దేవుడు అన్నాడు. పంట కోయటానికి సిద్ధంగా ఉంది అని దేవుడు క్లియర్గా విశ్వాసంతో చెప్తుంటే విశ్వాసాలు ఆశ్చర్యపోతున్నారు. చాలామంది మన కుటుంబంలో పరిస్థితులు వచ్చినప్పుడు అటువైపు
ఇటువైపు మనుషుల వైపు చూస్తామే కానీ ఆకాశం ఉందన్న ఆశీర్వాద వైపు మనము చూడము. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీ చూపు ఎవరి వైపు ఉంది? లోకం వైపు ఉందా, ఆకాశం ఉందన్న దేవుడి వైపు ఉందా అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతాడు. అలాగే దేవుడు ఏం చేశాడంటే ఒక కొండ మీద 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టాడు. పెట్టిన తర్వాత 1 రోజు ఉపవాస ప్రార్థన అయిపోయింది, 2 రోజులు ఉపవాస ప్రార్థన అయిపోయింది, 3 రోజులు ఉపవాస ప్రార్థన కూడా అయిపోతుంది. అయిపోయిన తర్వాత దేవునికి శిష్యుల మీద ఒక ఆలోచన కలిగింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 5,000 మంది ఈ ప్రాంతానికి వచ్చారు. 2 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. పిల్లలైనా, పెద్దలైనా, చిన్నలైనా, ముసలి వాళ్ళైనా ఎవరైనా వచ్చారు, ఇంతమంది వచ్చారు. వీళ్ళకి ఆహారం ఎలా అని దేవుడికి ఒక ఆలోచన కలిగి శిష్యుల్ని పిలిచాడండి. ఎవరు పిలిచాడు? శిష్యుల్ని పిలిచి శిష్యుని అడుగుతున్నాడు, వీళ్ళకి ఆహారం మీరు ఏర్పాటు చేయాలి, మీరు ఏమన్నా చేయగలరా అంటే శిష్యులు అన్నారు, బోధకుడా, ఇంతమందికి ఆహారం ఈ టైంలో మనం పెట్టలేము, మన వల్ల కాదు. మీరేం చేస్తారంటే ఆరాధన ముగించేయండి, వాళ్ళ పనులు చూసుకొని వాళ్ళ వెనుక వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు అంటే దేవుడు ఏమంటే అలా కాదు, మీరే ఆహారం పెట్టాలి అనగానే అక్కడ ఒక చిన్న పిల్లవాడు 3 రోజులు ఉపవాస ప్రార్థనకు వచ్చినవాడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఈ రోజు కాదు రేపు తిందాం, రేపు కాదు ఎల్లుండి తిందాం, 3 రోజులు ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత తిందామని చెప్పి తన దగ్గర ఉంచుకొని ఈ సంభాషణ శిష్యుల దగ్గర, శిష్యులు దేవుని దగ్గర సంభాషణ చేస్తుంటే ఆ పిల్లవాడు చూసి నా దగ్గర ఉన్నాయని చెప్పి దేవుని దగ్గరికి వస్తున్నాడు. శిష్యులు ఏమన్నాడు, రే బాబు, నేను ఒకరి కాదు ఇద్దరు కాదు ఇన్ని వేల మందికి ఆహారం పెట్టాలని మేము ఉంటుంటే నువ్వు ఈ ఆహారం తీసుకొచ్చేవేంటి అని శిష్యులు ఆ పిల్లవాడు అంటే దేవుడు ఏమంటాడంటే అతన్ని నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి తీసుకొచ్చిన తర్వాత యేసు ప్రభువు 2 రొట్టెలు 5 చేపలు తీసుకెళ్ళి ఆకాశం వైపు కనులెత్తి చూపించాడు. అవి తీసి కింద పెట్టి ప్రార్థన చేయగా అవి దీవించబడి ఒకరి తర్వాత ఒకరు తిని ఆశ్రయించబడి 12 గంపలు మిగిలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మహిమ ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం వైపు నుంచి వచ్చింది. మన కళ్ళు ఆకాశం వైపు ఉండాలి, మన ఆశ ఆకాశం వైపు ఉండాలి, మన మనసు ఆకాశం వైపు ఉండాలి. శ్రమ వచ్చినా ఇరుకు వచ్చినా మనుషుల వైపు మనం చూడకూడదు. మన దేవుడు ఆకాశం వైపు ఉన్నాడు కాబట్టి మన ఆశ ఆయన వైపు ఉండాలి, మన కోరిక ఆయన వైపు ఉండాలి, ఆయన దీవులు మనం పొందుకోవాలి. చాలా మంది కరువు ఇంట్లో వచ్చినప్పుడు మనుషుల వైపు చూసి అక్కడ అడుగుతారు, ఇక్కడ అడుగుతారు. శ్రమలు వచ్చినప్పుడు అటు పరిగెడతారు, ఇటు పరిగెడతారు. ఇబ్బందులు వచ్చినప్పుడు అటు వెళ్తారు, ఇటు వెళ్తారు. కానీ విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, కన్నీటి కాచి మోకాళ్ళు వేసి మన మనసు, మన చూపు ఆకాశం వైపు చూస్తే దేవుడు ఉన్నతంగా మన జీవితంలో కార్యాలు చేస్తారు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అలాగే భక్తుడే దావీదు అన్నాడు ఏమంటే, నా కళ్ళు కొండల వైపు చూడను, నేను కుమిలిపోను, ఎందుకంటే నాకు దేవుని వైపే నేను చూస్తాను, మనుషుల వైపు చూడను. మనుషులు బండలు లాంటి వాళ్ళు, కొండలు లాంటి వాళ్ళు. మాట అయితే ఇచ్చేస్తారు, ఏమని మాట అయితే ఇచ్చేస్తారు. నేను కొండలాంటి వాడిని, బండలాంటి వాడు నేనున్నా, నన్ను నమ్ముకో, నన్ను వెంబడించు, నేను నీకు చేస్తాను, ఆయన చేస్తాడు. కానీ ఆ సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళు ఆ యొక్క మాట నిలబెట్టుకోరు. ఆయా సందర్భాల నుంచి నిలబెట్టుకోరు. ఒకళ్ళు జరిగిందా, ఇది జరిగిందా, అది జరిగిందా, అలా జరిగిందని ఓదార్చేది తప్ప వాళ్ళు నిలబెట్టుకోరు. కొండల లాంటి మనుషుల్ని మనం నమ్ముకోకూడదు, బండల లాంటి మనుషులు మనం నమ్ముకోకూడదు. భక్తులను దావిదన్నారు, నేను కొండల వైపు చూసి కలవరపడను, నేను ఎవరి వైపు చూస్తా? దేవుని వైపు చూస్తా. ఎందుకంటే మన కళ్ళు ఆకాశం వైపు ఉండాలి. ఎవరి వైపు ఉండాలి? ఆకాశం వైపు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము భార్య ఆగారని ఒక వ్యక్తి ఉంది. తెలుసా తెలియదా? ఫస్ట్ భార్య, రెండవ భార్య. ఆగరు చేసిన పాపాన్ని బట్టి శారా ఏం చేసిందంటే ఆగర్ని పంపించేమని చెప్పి అబ్రహాం గారు చెప్పి పంపిస్తే కిత్తులో కొన్ని నీళ్లు ఆహారం పెట్టి ఎక్కడ పంపించేశారు? ఎక్కడమ్మా వినపడతల ఎక్కడ పంపించేశారు? అరణ్యంలోకి. ఎవరు పంపించేశారు? ఆగర్ని పంపించేశారు. ఆహారం అయిపోయింది, నీళ్లు అయిపోయింది. ఆఖరికి చిరాకు వచ్చేసి బాధ కలిగి నేను చేసిన పాపానికి ఈ బిడ్డని చెప్పి ఈ బిడ్డను ఏం చేసింది? తీసుకెళ్ళి ముళ్ళపొదలో పడేసింది. దాహం లేదు, నీళ్లు లేవు. కానీ ఆఖరి ఏం చేస్తుంది? బిడ్డలు పడేసిన తర్వాత వాటి తిరిగేసి నానా బాధపడిపోతుంది. కానీ అప్పుడు ఏం చేసింది? ఆఖరు తన పాపం తను తెలుసుకొని కన్నీటి ఖర్చు మోపాడేసి
దేవునికి ప్రార్థన చేసింది. దేవునికి స్తోత్రం. ఎవరి వైపు చూసింది? ఆకాశంలో ఆశీర్వదించింది. తన కన్ను ఎవరి వైపు ఎత్తింది? ఆకాశం వైపు. అప్పుడు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసిన తండ్రి, నేను పాపం నన్ను క్షమించిన ఆయన, పాపం చేశాను, పాపంతో బిడ్డలు కన్నాను ఆయన, నన్ను క్షమించిన ఆగా ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ ప్రార్థనలో తన కళ్ళుని ముట్టాడు. ఉదయపడికి ఎవరని చెప్పి పరిగెత్తుతుంది కానీ దేవుడు ఆ యొక్క ఆఖరికి ఎదురుగా నీళ్ళ పెట్టాడు. దేవుడు మహిమ కలుగుతుందా? హల్లెలూయా. ఏముందండి? అప్పుడు దాకా తనకి దేవుడు నీళ్లు కూడా పెట్టినా సరే తనకు కనపడాల. తను ఎలా తిరుగుతుంది? ఇటువైపు అటువైపు తిరిగి సతమతం అయిపోతుంది. ఎప్పుడైతే తన తప్పులను తెలుసుకొని కన్నీటి కాచి పశ్చాత్తాపడి ఆకాశం వైపు చూసిందో దేవుడు తనకు ఏం చూపించాడు? నీళ్లు కూడా చూపించాడు. చూసి ఆ నీళ్లు బిడ్డను తీసుకొని తన నీళ్లు తాగి బిడ్డ నీళ్లు తాపించి దేవుడు ఒక స్వరంతో మాట్లాడుతున్నాడు. నీ బిడ్డని విస్తారంగా దీవిస్తా, ఇసుక రేణులు కంటే ఎలాగండి ఆశీర్వదిస్తా, అతని నుంచి అనేకమైన జాతులు తెప్పిస్తారు. అలాగే మీరు దేవుని బిడ్డలారా, మన మనసు దేవుని వైపు ఉండాలి, మన ఆలోచన దేవుని వైపు ఉండాలి, మన చూపు దేవుని వైపు ఉండాలి. కుటుంబంలో ఇరుకులు ఇబ్బందులు అవమానాలు వచ్చినప్పుడు సతమతపై నలిగిపోకుండా కన్నీటి కాచి మోకాలు వేసి మనం ఆకాశం వైపే చూడాలి. ఎందుకంటే ఆకాశం నుంచి దీవులు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి. మన కన్నీటి పొట్టు దేవుని దగ్గర చేరింది. మనుషులు చూడకపోవచ్చు, రక్త సంబంధం చూడకపోవచ్చు, అన్నదమ్ములు చూడకపోవచ్చు, కానీ మన దేవుడు చూస్తాడు. ఎందుకంటే భూమి ఆకాశాన్ని సంవత్సరాన్ని సృష్టించిన దేవుడు మనం చూస్తున్న ఎందుకంటే శిలువ రక్తం ఇచ్చుకున్నాడు. ఎవరు త్యాగము ఆయన చేశారు. కండలన్నీ కరిగిపోయి ఎండిపోయి మరణ మాడిపోయి దినాదినం మరణం అనిపించాడు మన దేవుడు. ఎందుకంటే ఆయన బిడ్డలం కాబట్టి మన కళ్ళు ఎవరి వైపు ఉండాలి? ఆకాశం వైపు ఉండాలి. లోకం వైపు చూడకూడదు, అటు ఇటు చూడకూడదు, బండలాంటి మనుషులు కూడా మనం నమ్ముకోకూడదు. ఈ మాటలు దేవుడు మన హృదయాలు దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. మంచిది ప్రియులారా, చాలా విలువైన మాటలు. కొన్ని సందర్భాల్లో ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మన మనుషుల వైపు చూడకూడదు, కానీ ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూసినప్పుడే అద్భుతం అనేది మనం చూడగలుగుతామని చాలా చక్కని మాటలు మనకి వివరించినటువంటి దైవదాసులు రాజేశ్వరి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియులారా, అందరూ కూడా మీరు ఎవరు మధ్యలో ఎవరు వెళ్ళిపోకండి. మరి చాలా సమయాన్ని వాళ్ళు వదులుకొని మన కోసం మధ్యకి వచ్చారు కాబట్టి ఎవరు అంత చేయకుండా, పిల్లలు అంత చేయకుండా మీ ఆధ్వర్యం ఉంచుకోండి. ఒక మాటలు నేను జ్ఞాపకం చేసి దాసుకి ఇస్తాను. యోగు గ్రంథం 14వ అధ్యాయం, యోగు గ్రంథం 14వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుని దాసుకు సమయాన్ని అప్పగిద్దాం. స్త్రీ కలిగిన నరుడు కొద్ది దినముల కలవాడై మిక్కిలి బాధనందును పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోనట్లు వాడు నిలువక పారిపోవును. అట్టి వాని మీద నీవు కను దృష్టి ఉన్నావు, తీర్పు నందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. పాప సహితులో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడు. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని ఓయో పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్త్రీ కలిగినటువంటి నరులు ఎంతకాలం జీవిస్తారంటే? ఎంతకాలం? 1000 సంవత్సరాల ఆ రోజుల్లో బ్రతికేవాడంట. భక్తులు 1000 దినములు బ్రతికినట్లుగా, మెతుషెల అత్యధిక కాలము జీవించినట్టుగా బైబిల్ లేఖనం తెలియపరుస్తుంది. కాబట్టి స్త్రీ కలిగిన నరుడు కొద్ది దినములే భూమి మీద ఉంటాడు. జ్ఞాపకం చేసుకోవాలి, భూమి మీద వచ్చిన మన అందరం కూడా ఏదో ఒక రోజున భూమి నుండి గిట్టక తప్పదు. అంటే బైబిల్ లేఖనం అంటుంది, పువ్వు వికసించినట్లు వాడు ఏం చేస్తాడంట? పెరిగి వాడిపోతాడు అని చెప్పేసి దేవుని లేఖనం
అయితే 70 కాలం, ఇంకా మించితే ఆయుష్కాలమే. కాబట్టి ప్రతి ఒక్కరు భూమి మీదకి వచ్చిన అందరూ కూడా ఏదో ఒక వెళ్ళిపోతాం. మేము చాలా చాలా బాగా ఉంచాం పిల్లరా. ఈ కరోనా సమయంలో మా ఆత్మీయ తల్లి గారు అక్కడే కూర్చుని ఉండేది. అక్కడే కూర్చుని మేము చెప్పే మాటలు వింటూ మరి ఎలా నడిపించాలి, ఎలా మర్యాద చేయాలి, సంఘంలో వచ్చిన దాసులు ఎలా ఉండాలి, విశ్వాసులతో ఎలా ఉండాలి, సేవకులు ఎలా ఉండాలి. మా అయ్యగారు కొంచెం కోపం ఎక్కువ, మీకు అందరికి తెలిసిందే. మరి అన్ని సరిచూచుకుంటూ సంఘంలో చేతితో మోస్తూ కుటుంబానికి మరో చేతితో బ్యాలెన్స్ చేసుకుంటూ నడిపించుకుంటే లేదు. మేము బాధపడ్డాం, చాలా బాధపడ్డాం. ఏంటి దేవా, ఎవరి కాలంలోనే నీ దోషాలు తీసుకెళ్ళిపోయాడు ప్రభువా, సంఘాన్ని ఎలా నడిపించాలి, కుటుంబాన్ని ఎలా నడిపించాలి మాకు తెలియదు ప్రభువా అని బాధపడుతున్న సందర్భంలో మరి దేవుడి యొక్క లేఖనాలు మమ్మల్ని బలపరిచే ప్రియులారా. ఆ వాక్యం మీద మేము నిలబడ్డాం. కేవలం మా బంధువులు కానీ, మా స్నేహితులు కానీ, మా అనేవాళ్ళు కానీ, మా సంఘం కానీ మాతో నిలబడలేదు. అని దేవుడే మాతో నిలబడి, దేవుడే మా పక్షం నుండి ఈ రోజు నిలబెట్టాడు. ఇటు రీతిగా మరొకసారి జ్ఞాపకార్థకుడికి ఏర్పాటు చేసుకునే భాగ్యం దయచేశాడు. కాబట్టి మన మధ్యలో రావికంపాడు అనే ప్రాంతంలో దేవుడి యొక్క సేవ చేస్తున్నటువంటి దాసులు మరి యేసురత్నం అయ్య గారు ఉన్నారు. ఆయన వస్తూ ఉండగా అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దామా? కరెంటు లేదు కనుక అట్లా లేచి నిలబడదాం. కాళ్ళు పట్టిన తర్వాత మనం ముందుకెళ్తాము. పాట పాడుతూ ఉండగా పాటలు సమర్పిద్దాం. అందులో లేచి నిలబడంటే लग रहा है